విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, పెళ్లి, ఉద్యోగం అనే రెండు బాధ్యతల్ని భుజాలపైకి ఎత్తుకుని జీవితంలో తడబడకుండా నడిచేందుకు మనం కష్టపడుతూ ఉంటాం. అలాంటి సమయాల్లో తాడు మీద బ్యాలెన్స్ చేస్తూ నడిచే సర్కస్ పిల్లల్లా ఉంటాం మనం. అలాంటి వేళల్లో ముసుగు తన్ని నిద్రపోతానని అంటే కుదురుతుందా చెప్పండి? బాధ్యతల్ని మోయటం అంటే మరో అర్థం సుఖంగా ఆదమర్చి నిద్రించటాన్ని వాయిదా వేయటం అన్నమాట. ఈలోగా చంటిదో చంటాడో పుట్టుకొస్తే జాగారాలు ఎంత కష్టమనిపించినా ఇష్టంగానే చేస్తాం. కలత నిద్దట్లోనే మన కలలు తెల్లారిపోతాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు సాటిన్ క్లాత్ తో కలర్ఫుల్ ఫ్లవర్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు చైతన్య గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ చైతన్య గారు. హాయ్ సుజాత మేడం. మరి ఈ రోజు మా సకులందరికీ మీరు సాటిన్ క్లాత్ తో ఫ్లవర్స్ అన్నారు కదండి. అవును. సో చాలా మంది సాటిన్ క్లాత్ తో ఫ్లవర్స్ చేస్తుంటారు, కానీ మీరు ఒక కొత్త రకంగా చూపిస్తానన్నారు కాబట్టి ఈ క్లాత్ తో ఫ్లవర్స్ తయారు చేయాలంటే ఏమేం కావాలో చెప్తారా? సాటిన్ క్లాత్, గ్లూ, కటింగ్స్, థ్రెడ్, క్యాండిల్, గ్రీన్ టేప్, బైండింగ్ వైర్, కటింగ్ ప్లేయర్, సిజర్ అండ్ ఒక స్పాంజ్ కావాల్సి ఉంటుంది. ఓకేనండి. సో మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా, మరి ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? చూపిస్తాను. ఫస్ట్ మనం సాటిన్ క్లాత్ తీసుకోవాలి. ఈ సాటిన్ క్లాత్ కి మనం బ్యాక్ సైడ్ ఏదైనా బ్రష్ కానీ స్కేల్ తో కానీ ఫస్ట్ ఫెవికాల్ కానీ గ్లూ కానీ ఏదైనా అప్లై చేసుకొని అది డ్రై అయిపోయిన తర్వాత ఐరన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు అప్పుడు క్లాత్ స్టిఫ్ గా అయిపోతుంది. అండ్ ఇందుకోసం మనం కటింగ్స్ కావాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు స్వీట్ పీ తయారు చేస్తున్నాను కదా. స్వీట్ పీ లో ఎలా అంటే 3 సైజ్ పెటల్స్ ఉంటాయి. అండ్ ఒకటి బిగ్ వన్, ఒకటి మీడియం అండ్ ఒకటి స్మాల్. సో నేను ఇప్పుడు 3 కలర్స్ యూస్ చేస్తున్నాను. ఒకటే ఫ్లవర్ లోనే 3 కలర్స్ యూస్ చేస్తున్నాను. ఓకే అండి. అండ్ ఇంకొకటి క్యాప్ అన్నమాట. కింద మనకు సెపల్స్ ఉంటాయి కదా, ఆ సెపల్ పార్ట్ కోసం ఇంకొకటి గ్రీన్ కలర్ తీసుకోవాల్సి ఉంది. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ నేను బిగ్ సైజ్ వైట్ కలర్ లో నేను కట్ చేస్తున్నాను. పెన్సిల్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మనం నీడి ఇలాంటి సిజర్ ఏదైనా తీసుకొని మార్క్ చేసుకున్నా మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే. ఈ మార్క్ సో ఆ మార్క్ ని బేస్ చేసుకొని కట్ చేసేస్తాను. ఇది ఒక పెటల్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ తీసుకుంటున్నాను నేను. ఇది స్మాల్ సైజ్ పెటల్. సో సీజర్స్ ని పెన్ లాగానే యూస్ చేస్తున్నాను. ఓకే. ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా కట్. నెక్స్ట్ కలర్ కూడా రెడీ అయిపోయింది. మీడియం సైజ్ వచ్చేసి నేను లైట్ పింక్ తీసుకుంటున్నాను. స్టిక్ చేసిన పెటల్స్ ఉన్నాయండి, నేను అవి చూపిస్తాను. ఓకే. ఒక క్యాండిల్ తీసుకొని మనం సో ఫస్ట్ మనం కొద్దిగా పెటల్ని ఇలా పైనకి పట్టుకొని, అంటే మనం గ్లూ ఏ సైడ్ అయితే పెట్టామో అది ఇలా పైనకి పట్టుకొని కొద్దిగా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ మనము ఈ టూల్ని కూడా, అంటే ఈ గరిటని కూడా కొద్దిగా హీట్ చేసి, ఓకే, గరిటని తీసుకుని ఇలా హీట్ చేసి రైట్ సైడ్ అంటే షైనింగ్ ఉన్న సైడ్ చేసి ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు మనకు ఇలా మౌల్డ్ లాగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా బెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా టూల్ యూస్ చేసి గరిట యూస్ చేసి చేసాం కదా. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఎలా వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను. హ్యాండిల్ తీసుకున్నాం కదా మనం, ఆ హ్యాండిల్ ని కూడా వెయిట్ చేయాలి. మన ఇళ్ళల్లో ఉండే టీ ఫిల్టర్ కి సంబంధించిన హ్యాండిల్. సో ఇది కూడా మనం ఇలా వెయిట్ చేసి బ్యాక్ సైడ్ ఇలా పెట్టి ప్రెస్ చేసేయాలి. సో మనకి ఇలా పెటల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. కొంచెం వెనక్కి తిరిగినట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బైండింగ్ వైర్ తీసుకొని ఈ బైండింగ్ వైర్ ని కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి కటింగ్ ప్లేయర్ సాయంతో. ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసి
ఈ ఫస్ట్ పెటల్ అంటే డార్క్ పింక్ కలర్ ఉన్న పెటల్ తీసుకుంటున్నాను నేను. అది ఇలా బైండింగ్ వారికి ఇలా టైట్గా రోల్ చేసేసి దారం సాయంతో నేను టై చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు సెకండ్ పెటల్ లైట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ బిగ్ సైజ్ పెటల్ తీసుకుంటున్నాను నేను. స్వీట్ పీ ఫ్లవర్ అంటారు. అవునండి. అండ్ ఇప్పుడు మనం సెపల్స్ కోసం క్యాప్ లాగా ఒకటి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకు సెపల్స్ ఎలా ఎడ్జెస్ ఎలా ఉంటాయో సేమ్ అలా 4 ఎడ్జెస్ లాంటివి ఒకటి ఇలాంటి కటింగ్ మనం తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసేయాలి. రోల్ చేసి గ్లూ అప్లై చేసుకోవాలి. ఓకే. సో ఇలా క్యాప్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా గ్లూతో స్టిక్ చేసేసాను. ఓకే. అంటే ఈజీగా మనకు ఎలా అంటే మనకి ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆ ఫ్లవర్ ని ఇందులో ఇన్సర్ట్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ టై చేస్తాం. ఇప్పుడు ఇది కట్ చేసేసి అండ్ ఇక్కడ ఏ వైట్ థ్రెడ్ అయితే కనిపిస్తుందో అది కూడా కట్ చేసేసుకుందాం. ఓకే. వెనకాల తీసేసుకున్నాం. ఇప్పుడు మనం గ్రీన్ టేప్ యూస్ చేస్తూ దీన్ని కవర్ చేసేద్దాం. ఓకే. మొత్తం బైండింగ్ వైర్ అంతా కూడా కవర్ చేసేయచ్చు. చూడు సుజాత, ఫ్లవర్ రెడీ అయిపోయింది. వావ్. సో చాలా న్యాచురల్ గా ఉంది. ఒక ఫ్లవర్ రెడీ చేశారు. సో మొత్తం ఇలా ఫ్లవర్స్ అన్ని నేను రెడీ చేసి అరేంజ్ చేశాను అన్నమాట ఒక చిన్న. ఓకే. మరి అది చూపిస్తాను. ఓకే అండి. చూడు సుజాత, నేను తయారు చేసిన స్వీట్ పీ స్టెమ్ ఇక్కడ 4 ఫ్లవర్స్ చేశాను నేను. అండ్ లీవ్స్ మాత్రం నేను ఆర్టిఫిషియల్ లీవ్స్ పెట్టాను. మనం కావాలంటే సేమ్ గ్రీన్ క్లాత్ యూస్ చేసి లీవ్స్ పెట్టుకోవచ్చును. కాకపోతే మనం ఎలాగైనా వేజ్ లో యూస్ చేస్తున్నాం, లేదు బొకేస్ లో యూస్ చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ లీవ్స్ పెడితే ఇంకా చాలా హైలైట్ అవుతుంది. చాలా బాగుందండి. చాలా మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. ఎనీవే చైతన్య గారు, మా సకులందరికీ ఒక మంచి ఫ్లవర్ ని ఎలా తయారు చేసుకోవాలో డిఫరెంట్ మోడల్లో, అంటే అందరు జనరల్ గా గులాబీలు కానివ్వండి, చామంతులు కానివ్వండి, ఇలాంటివి చూపిస్తుంటారు. మీరు ఒక కొత్త ఫ్లవర్ ని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత. ఈ అవకాశం ఇచ్చిన సఖీ టీం వాళ్ళకి నా ధన్యవాదాలు. ఓకేనండి. సకులు చూసారు కదా, స్వీట్ పీ ఫ్లవర్స్ అండి ఇవి. ఇలాంటి ఫ్లవర్స్ చూడగానే మీకు కూడా తయారు చేయాలి, ఇది బాగా ఈజీ కదా, మన ఇంట్లోనే గరిటెలు ఉంటాయి, మన ఇంట్లోనే టీ ఫిల్టర్ ఉంటుంది, దాని హ్యాండిల్ ఉంటుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు అని మీకు ఐడియా వచ్చేసింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తయారు చేసుకోండి. ఇలాగా అందంగా డెకరేట్ చేసి ఇంట్లో టేబుల్ పైన పెట్టండి, బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.